భూపాలపల్లి అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో కొందరు ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత కక్షలతో పిల్లల ప్రాణాలతో చెలగాటమాడడం దారుణమని మానవ హక్కుల వేదిక ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దిలీప్ అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలన్నారు. భూపాలపల్లి పట్టణంలోని 100 పడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల్ని మానవ హక్కుల వేదిక ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి పాఠశాలకు సంబంధించినటువంటి వివరాల్ని నమోదు చేసుకున్నారు. అనంతరం అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడి నీళ్లలో పురుగుల మందు కలపడంపై అదేవిధంగా పాఠశాలలో ఉపాధ్యాయుల తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 22వ తారీఖు అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ భూపాలపల్లిలో జరిగినటువంటి పిల్లలు తాగే నీరులో విషం కలిపినటువంటి వార్త తెలిసి మేము వల్ల భూపాలపల్లి 100 పడకల హాస్పిటల్ చికిత్స పొందుతున్నటువంటి విద్యార్థుల దగ్గరికి వచ్చి విద్యార్థులతోటి విద్యార్థుల తల్లిదండ్రులతోటి కలిసి వివరాలు సేకరించడం జరిగింది. పాఠశాలలో ఉన్నటువంటి సిబ్బంది మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిగత వైరాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరో ఒకరి మీదకి నెపం నెట్టాలనే ఉద్దేశంతో చేసినట్టు ఒక చర్య వల్ల ఇవాళ 18 మంది పిల్లలు ఆసుపత్రి పాలైతే ఇప్పటికీ 22వ తారీఖు నుంచి ఇవాళ 24వ తారీఖు వరకు కూడా ఒక అబ్బాయి ఐసీయూలోనే ఉండడం జరిగింది. మేము ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతున్న సందర్భంలోనే ఇంకొక విద్యార్థి కూడా అస్వస్థత పాలై ఆసుపత్రికి వస్తున్నటువంటి సమాచారం మాకు ఉంది. అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉండేటువంటి పిల్లలు మొత్తంగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు. అక్కడ చూసుకోవాల్సినటువంటి ఉపాధ్యాయులు నిజానికి తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూసుకోవాల్సి ఉన్నది. కానీ ఎవరైతే ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క వ్యక్తిగత కక్షలను పిల్లల మీద తీసుకోవడం అనేది చాలా దుర్మార్గపు చర్యగా మేము భావిస్తూ ఉన్నాము. ఈ చర్యకి ఎవరైతే పాల్పడ్డారో వారిని ఎంబటే విధుల నుంచి తొలగించాలి. మీ వాళ్ళ పొద్దున్నే పేపర్ వార్త చూడడం జరిగింది. కలెక్టర్ గారు వాళ్ళని విధుల నుంచి తొలగించినట్టుగా ఉన్నది. కానీ తల్లిదండ్రులను అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే సార్ కేవలం సస్పెండ్ చేసి మాత్రమే అంటున్నారు. వాళ్ళని సస్పెండ్ చేయడం కాదు, ఈ చర్యకు బాధ్యులైనటువంటి సిబ్బంది అందరినీ కూడా విధుల నుంచి పూర్తిగా శాశ్వతంగా తొలగించాలి. అదేవిధంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళందరినీ కూడా వెంటనే శిక్షించాల్సిందిగా న్యాయమైనటువంటి విచారణ చేసి బాధ్యులందరి పట్ల కూడా శిక్షించాల్సిందిగా మేము మానవ వేదికగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. రెండో విషయానికి వస్తే ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అనేటువంటి వాటికి ఇప్పటికీ ఒక శాశ్వతమైనటువంటి బిల్డింగ్ లేకపోవడము, నాణ్యమైనటువంటి భోజనం అందించకపోవడము, కలుషితమైన నీరే నిత్యం వాళ్ళు తీసుకోవడం అనేది కూడా ఇవాళ విద్యార్థులు మాకు చెప్పడం జరిగింది. ఇది ప్రభుత్వాల యొక్క వైఫల్యంగా చూస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీలు చదివేటటువంటి పిల్లలు ఉండేటువంటి గురుకులాలలో కానీ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో కానీ నాణ్యమైన విద్య నాణ్యమైన భోజనం అనేది వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కు. ఇవాళ ఈ పిల్లలు ఇక్కడ హాస్పిటల్ పాలవడం అంటే దీని వెనుక కొంతమంది వ్యక్తుల యొక్క చర్యలు ఉండవచ్చు. కానీ ఇవాళ తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే ఆ హాస్పిటల్లో కనీసం సీసీ కెమెరాలు లేవు సార్ అంటూ ఉన్నారు. ఇవాళ సీసీ కెమెరాలు కనుక ఉంటే ఈ బాధ్యులు ఎవరనేది ఇప్పుడే దొరికి ఉండేది. ఇవాళ ప్రభుత్వము ఈ విచారణ పేరు మీద కాలయాపన చేసేదానికి అవకాశం లేకుండా ఉండేది. ఇప్పటికైనా మేము చేస్తూ ఉన్నాము. ఇప్పటికీ ఐసీలో ఉన్నటువంటి పిల్లవాడి పరిస్థితి ఏంటంటే డాక్టర్లు మాకు ఎవరికి సరిగా తెలియదు అంటూ ఉన్నారు. కానీ అబ్బాయి జ్వరం చూస్తే 140 తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. 22వ తారీఖు నుంచి ఇప్పటికి కూడా 102 నుంచి 104 జ్వరం తగ్గట్లేదు సార్. కనీసం మేము బయటికి తీసుకుపోదామంటే ఇక్కడ మేము ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటామని అంటున్నారు. మేము అధికారులని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పిల్లలకి మెరుగైనటువంటి వైద్య సదుపాయం ఇప్పుడే ఇవ్వండి. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంత పెద్ద సంఘటన జరిగితే 30 మంది పిల్లలు ఉన్నటువంటి గురుకులంలో సగానికి పైగా పిల్లలు ఇవాళ అస్వస్థత గురైందని జరిగింది. ఇవాళ కూడా ఒక అబ్బాయి ఇక్కడ జరిగింది. 22వ తారీఖు సంఘటన జరిగితే వైద్య బృందం ఏది కూడా గురుకులానికి పోయి విద్యార్థులు ఎవరికి కూడా పరీక్షలు చేయలేదు. ఇప్పటికైనా మేము మానవ హక్కుల వేదికగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గురుకులాల్లో ఉన్నటువంటి 32 మంది పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి వైద్య పరీక్షలు చేయండి. ఇప్పటికైనా పిల్లలకి మెరుగైన వసతులు కల్పించండి.